హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అద్వైట్ వీడియోస్. సో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు వన్ బ్లాగ్ ఆడుతున్నా. ఈరోజు మీకోసం వన్ బ్లాగ్ తెచ్చాను, మైన్క్రాఫ్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరెవరు చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అని అస్సలు మర్చిపోకండి. గంట కూడా కొట్టుకోండి. చూడండి, లెట్స్ గో. ఇంట్రో వేసుకున్నాం. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ బ్రేక్ చేస్తా. ఎందుకు ఫ్రెండ్స్? అరే ఎందుకు కూడా నన్ను మైన్క్రాఫ్ట్ కూడా నన్ను ఎందుకు కూడా ఇట్లా చంపుకొని తింటావు? ఫస్ట్ అయితే ఒక బ్లాక్ బ్రేక్ చేద్దాం. అవే ఫస్ట్ అనుకున్న విషయం వాడేసిన అంట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బ్లాక్ బ్రేక్ చేద్దాం. వుడ్ వచ్చి సో ఫ్రెండ్స్, మనకైతే ఇవి చెస్ట్లో ఇవన్నీ వచ్చేసినాయి. ఫస్ట్ అయితే ఇవి తీసుకుందాం, ఇవి అవసరం లేదు, వాడేద్దాం. కింద పడేద్దాం. చెస్ట్ తీసుకున్నామంటే ఇవి వచ్చేసినాయి. అసలు మనకి ఇవి అవసరమే లేదు. ఏంది నువ్వేనా దొంగమ్మ కన్నా? అయితే మీ పైకి పోండి. అయితే ఇది అంటే ఫస్ట్ అయితే మనం బ్లాక్స్ చేసి ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఫారెస్ట్ అకేషియా ఎందుకు వస్తుంది? చందనం చేసినాక ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకుందాం. ఎందుకు వచ్చినవే? నువ్వు ఎందుకు వచ్చినవే షీప్ మొక్కల? సో ఫ్రెండ్స్, నాకైతే కాఫ్ వచ్చింది, బాగా వచ్చేసింది. మనం అయితే ఇటు ఎక్స్ప్లెయిన్ చేసేసినాం. ఆ షీప్ అటు పోతే మంచిది, లేకపోతే చంపేసిండే. అమ్మ అద్దద్దే అటు పోవే తల్లే, నేను అటు పోవాలా? సరే, కింద పడితే నాకు సంబంధం లేదా? ఇంకొంచెం వుడ్ వచ్చేసినాక అప్పుడు మనం ఇవన్నీ పికాక్స్లు ఇవన్నీ వేసుకుందాం. ఒక చెస్ట్ పెట్టుకున్నాం, తర్వాత మార్దాం కదా. నెక్స్ట్ ఈ వుడ్ అకేషియా అయితే మనం స్టిక్స్ కోసం చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఓకే. అయ్యే నెక్స్ట్ అది ఒక పికాక్స్ చేసేసుకుందాం.
ఒక షవర్ ఒక యాక్స్ వేసుకుందాం. నైట్ అయిపోయింది. మనం చెట్టు నాటాలి కాబట్టి ఇటొక చెట్టు అటొక చెట్టు. ఎస్ అయిపోయింది. పంపిస్ వస్తానే ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మా మమ్మీ ఈరోజు నా కోసం స్వీట్ చేస్తా అన్నది, కానీ చేయలే. ఎందుకంటే నేను నచ్చను కాబట్టి నన్ను అంటే జోక్ మాట్లాడదంట. అల్లరి చేస్తారు ఫ్రెండ్స్ చాలా, అందుకే ఇష్టం ఉండదు. అంటే అల్లరి చేసి. సో ఫ్రెండ్స్ మీకైతే ఎవరికి క్రికెట్ ఇష్టమో వాళ్ళు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇష్టమో క్రికెట్ అంటే. అంటే మీరు ఎన్నిసార్లు క్రికెట్ ఆడిళ్ళు మీ ఇంటి దగ్గర చెప్పండి. అండ్ ఎన్ని వికెట్లు తీసిళ్ళు, ఎంత స్కోర్ కొట్టిళ్ళు. నేనైతే ఎక్కువ స్కోర్ కొట్టలేను, ఎందుకంటే మా ఊళ్ళో నేను ఆడుతా అంట రోజుకి సాయంత్రం. కానీ మేము ఆడుతా అంటే బాగా స్పీడ్ వచ్చాడు బాల్స్. నాకు స్పీడ్ బాల్స్ అలవట్లేదు. దాంతో నీ కింది కొంగి 6 కొడదాం అనుకుంటా. 6 కొట్టేది ఇంకా వికెట్ తీస్తుంది. సో అందుకు నేను కొంచెం మెల్లగా ఆడతా. మా ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడైతే స్లోనే ఆడతాం. పెద్దన్న వాళ్ళు ఉన్నప్పుడైతే కొంచెం హార్డ్ అయిపోతుంది. ఈ షీప్ ఏంది మనల్ని అట్లా ఇస్తుంది. ఇట్లా ఓడితే మాత్రం ఆడు ఓడతాడు షీప్. కింద చూడు మాట్లాడవచ్చు. మీకు సైకిల్ ఇట్లా ఉంటే కామెంట్ చేయండి, ఏ సైకిల్ అది. సైకిల్ కంపెనీ పేరు చెప్పండి, ఓకేనా. ఇప్పటికీ నేను 90 బ్లాక్స్ దాకా మైండ్ చేసిన. సెంచరీకి ఏం వస్తుందో చూద్దాం. లాబో లా 100కి ఏం రాలే కాబట్టి ఇంకా మైండ్ చేసుకుంటూనే ఉందాం. ఇది మాత్రం తెల్లాలి కాదు. అయ్యా ఎక్స్పాండ్ చేసుకుందాం. మనం వుడ్ కూడా వస్తలేదు. కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, అందుకు నేను ఎక్స్పాండ్ చేస్తాను. అయ్యా బ్లాక్స్ అయిపోయినాయి. అయ్యా మనం తొందరగా వుడ్ చాలా ఉంటే అయిపోతుంది. సెట్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా మైనింగ్ చేసుకుందాం ప్రశాంతంగా. స్టోన్ రావాలి కాబట్టి స్టోన్ వస్తే మంచిది. వచ్చేస్తంట. సో ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ డైమండ్ వచ్చేసింది.
మనకి రంది లేదు. ఈ డైమండ్ మొత్తం కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. చెస్ట్ వచ్చేసి ఈ చెస్ట్లో అన్ని సామాన్లు పెట్టిద్దాం. ఏమేమి ఫస్ట్ అయితే వడ్డు కూడా తర్వాత తీసుకున్నాం. నా కాళ్ళని ఫ్రెండ్స్ అంత వెలుగుగా ఉన్నాయి. వచ్చేసి అంత 132 బ్లాక్స్కి. మీకైతే ఈ ఎపిసోడ్ ఇట్లనే కంటిన్యూ కావాలంటే మీరు నా వీడియోని లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చేయగలను వీడియోస్. నేను అసలు నన్ను సపోర్టే చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు నేనైతే ఫాస్ట్గా చేసేస్తాను మీకు వీడియోస్. ఫ్రెండ్స్ ఫుడ్ వచ్చేసింది. నేను మీకు మైక్ పెట్టి పెడితే అసలు ఇన్నర్ వాయిస్ ఏం వినబడదు. అంటే మైక్రాఫ్ట్లో ఉన్న రియలిస్టిక్ వాయిసెస్ ఏం వినబడదు మీకు. అందుకే నేను మైక్ వెళ్తున్నాను. నేను మైక్ కొన్నా దీనికోసం సపరేట్గా. కానీ మీరు వీడియోస్ని అసలు చూస్తలేరు. చూడండి, కొంచెం మొత్తం చూసి ఎందుకంటే చూడండి, అప్పుడు మీకు నచ్చుతుందేమో. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామన్నా కూడా మనకి ఏం లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది ఓన్లీ పని మన స్టోన్ ఉంటే మనం అప్పటి నుంచి మైన్ చేసుకోవచ్చు. నేను 83 బ్లాక్స్ మైన్ చేసిన ఇప్పటికి. ఈరోజు మొత్తం మనం ఒక 300 బ్లాక్స్ దాకా మైన్ చేద్దాం. ఇంకో షీప్ వచ్చేసింది అటు పోతాము. అటు పోతాను. నువ్వు ఏందో మధ్యలో ఎందుకు వస్తానో నాకు అర్థం కాక అడుగుతా. ఫుడ్ ఇయ్యా మరి చెప్తాను. ఏంది ఇంకా పొద్దునైతే వర్షం అవుతలేదు, పొద్దునైతే లేదు. ఎట్లనో ఏమో ఈ వర్షం అయిపోయినాక పొద్దునైనాక వస్తాం. సో ఫ్రెండ్స్ ఫైనల్ వాన అయిపోయింది ఇప్పుడే. తర్వాత ఇప్పుడు ఈ సన్ రైజ్ అవుతుంది. అన్నీ చూద్దామని ఉంచిన. ఎంత బాగుందో సన్ రైజ్. మనం 300 బ్లాక్స్ అయినాక ఈ వీడియోని అయితే ఏం చేస్తా. ఇప్పుడే వచ్చింది 3 దాకా వచ్చినాయి. అయినా నాకేం లాభం ఉండలేదు. ఈ గడ్డి తొందరగా పెరుగుతుంది, కుక్కటి పెరుగుతుంది. గడ్డి పెరుగుతూ నిప్పుంటుంది కదా అని అడుగుతాను. ఈ గడ్డి అంతా పెరిగినాక కలుస్తా. చాలా టైం పడుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే 2 నెక్స్ట్లు వచ్చేసినాయి. హనీకొంబి. ఇక నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఇక్కడ పెట్టేసిన ఫ్లవర్స్ అని పెట్టేసిండ్రు. ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఫ్లవర్స్ అన్నీ పెట్టేసిన. మేక మేక అంటుంది. ఇక్కడైతే మనం ఫస్ట్ ఈ వుడ్ని కలెక్ట్ చేద్దాం.
ఎక్కడుంది నీళ్ళు ఇదేనా అమ్మయ్య ఇదే ఇప్పటికైతే మనకి వచ్చేసింది ఇట్లా వేద్దాం గుర్తుంటుంది అన్నకల్లా ఇద్దా ఇటురా ఇద్దా గుడ్ గర్ల్ అమ్మ కింద పడేసావు పడు సో ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు అకేషియా వుడ్ ఇదంతున్నది నాకు ఇప్పుడు దొరికినాయి అన్ని ఫ్లవర్స్ దగ్గర పెడతా పక్కకు పెడతా ఉంటా ఫస్ట్ అయితే మనం ముందు కలెక్ట్ చేద్దాం ఈ 300 బ్లాక్స్ మైండ్ చేసే ఫస్ట్ అయితే ఇక్కడ వుడ్డంతా తీసేద్దాం ఇప్పుడు ఇట్లా తీసేసినాం అనుకో మనల్ని కుక్కను కొట్టినట్టు కొడుతాయి ఫ్రెండ్స్ కుక్కను ఏదో భయం అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక్క బ్లాక్ ఉంచితే అట్లా తీసుకుంటుంది అడ్డమవుతుంది ఏదో ఒక టార్గెట్ చేయాలి అనిపిస్తుంది ఫస్ట్ అయితే ఇది తీసేద్దాం ఫ్రెండ్స్ ఇది నన్ను చంపేసేటట్టే ఉంది ఫ్రెండ్స్ అందుకు సైలెంట్ కాబట్టి ఏం ప్రాబ్లం అనిపిస్తాను కదా దాన్ని ఎట్లా తీయాలి చూద్దాం ఏం కాదు అమ్మాయి అవుతుంది కానీ ఎందుకో ఊకుంటానా ఏదో ఒకటి మళ్ళీ ఇవి నన్ను చంపెత్తేసి నేను చెప్తాం ఇక్కడ ఐటమ్స్ అన్నీ లోపల పెట్టేద్దాం గట్టి తర్వాత మనకు యూజ్ అయ్యేది కాదు ఇప్పుడు ఇలా పక్క ముఖంగా ఒక చెస్ట్ వెళ్దాం కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఇది వుడ్ అంతా మనం ఏం చేయగలం వుడ్ పడేసిన అనిపించింది ఇదంతా వుడ్ అంతా తీసేద్దాం ఫిక్స్ చేద్దామా దీంతో ముందుకు వచ్చిన కూడా అన్లాక్ అయిందా ఈ వుడ్ అంతా ఇక్కడ పెట్టేసిన ఈ స్టిక్స్ అన్నీ ఒక కాడ వేద్దాం ఇప్పుడే ఏం చేసుకోవద్దు మనం అన్నీ మన హ్యాండ్ తోటి వేయాలి ఇప్పుడైతే జాగ్రత్తగా ఉండాలి ఒక 300 బ్లాక్స్ ఒక 270 దాకా
బ్లాక్స్ మైండ్ చేసినాక కలుస్తా. ఫ్రెండ్స్ అయితే మనకైతే అండర్ గ్రౌండ్ వచ్చేసింది. అండర్ గ్రౌండ్ మైండ్ చేస్తానా 250కి వచ్చేసినాయి. ఇది ఈజీ అవుతుంది ఎందుకంటే అమ్మా అయిపోతుంది. కొన్ని బ్లాక్స్ వేసుకున్నాక దీన్ని ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇవి అయితే పికాక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ బ్లాక్స్ అన్ని ఇక్కడ పెట్టేసిన స్టిక్స్ తీసుకొని ఇప్పుడు అన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్. స్క్వాడ్, యాక్స్, షవల్. ఓకే, ఇప్పుడు మనం బ్లాక్స్ తీసేసి దీనిలో వేద్దాం. వాటర్ ఇప్పుడు మనం తీసుకొని పోవాలి కాబట్టి ఉంచుకుందాం. అదే గోల్డ్ పికాక్స్లో కూడా వేద్దాం, ఇది పికాక్స్లో కూడా వేద్దాం. పుల్లల దేవసన అక్కడికి వచ్చేసాడు. నెక్స్ట్ మనకు డర్టీ బ్లాక్ కావాలి. ఏ గ్రానైట్ వేయాలి కొంచెం ఉంటుంది. వీడియోని ఇప్పటి వరకు ఎవరెవరు చూస్తున్నారో వీడియోని లైక్ చేసేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఐరన్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ మనకైతే దగ్గరికి ఉందాం 300కి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరెవరు చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. జరగండి, నాకు అడ్డం వేస్తారు మీరంతా. నాకు ఇంకొక ఐరన్ దాని మీ బట్టలు తీసి పడేస్తా. సో ఫ్రెండ్స్ 301 చేసిన మనీ నేను ఇంకా కలుస్తాను. ఇదండి ఇప్పుడే ఆఫ్ అయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోకి ఇట్లా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. బాయ్. టింగ్ 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 టింగ్. Bye bye. I'll see you in the next one.